నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 31న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమ వివరాలను తెలియజేసిన దేవస్థాన కమిటీ. తెనాలిలో ఘనంగా నన్నపనేని వెంకట్రావు వర్ధంతి. సమతావనంలో సమాధి వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. పట్టణంలోని ఐతానగర్లో 2వ రోజు కొనసాగిన మంత్రి నాదెండ్ల మనోహర్ వార్డుల పర్యటన. పారిశుద్ధ్య నిర్వహణ బాగాలేదంటూ మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రజలు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో దారుణం. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ అయి మహిళ మృతి చెందిందంటూ బంధువుల ఆందోళన. తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ 2వ రోజు కూడా పాదయాత్ర చేపట్టారు. ఐతన్నగర్ పరిధిలోని 39, 40 వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణపై ఫిర్యాదులు రావడంతో అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఐతానగర్లోని 39, 40 వార్డుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సాయంత్రం పర్యటించారు. వార్డుల పాదయాత్రలో భాగంగా సాయంత్రం 5 గంటలకు ఎస్బీఐ వద్ద నుండి పాదయాత్ర ప్రారంభించి పొట్టి శ్రీరాములు పార్కు మీదుగా గోలిడొంక వరకు పర్యటించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి వివిధ విభాగాల అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం గురించి ప్రజలు ఎక్కువగా మంత్రికి ఫిర్యాదు చేశారు. పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని చెప్పడంతో అధికారులపై మంత్రి మనోహర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పలు చోట్ల ప్రజలు చెప్పిన సమస్యలు విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో స్థానిక సమస్యలు తెలుసుకోవటానికి అధికార యంత్రాంగంతో కలిసి పాదయాత్ర చేపట్టామని చెప్పారు. ప్రజలు ఎక్కువగా పారిశుద్ధ్యం, రక్షిత మంచినీటి సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. ప్రజల సమస్యల పట్ల నాయకులతో పాటు అధికారులు కూడా బాధ్యత తీసుకుని వెంటనే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని ఆయన సూచించారు. పర్యటనలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎంహెచ్ఓ కేహెచ్ నిర్మల, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, డిఎస్పీ బి జనార్దన్ రావు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఐతానగర్లో 39, 40 వార్డులో స్థానికంగా ఉన్న సమస్యలు, ఇబ్బందులు, పౌరులకి ఇంకా మెరుగైన సేవలు ఏ విధంగా అందించగలుగుతాం మున్సిపాలిటీ నుంచి అనే దానిపైన అందరితో కూడా మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ప్రధానంగా పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా రక్షిత మంచినీటి పథకం అందడం లేదనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. నేను చైర్పర్సన్ గారిని, అదేవిధంగా కౌన్సిలర్ గారిని కూడా నేను కోరుతున్నాను, కొంచెం ఫండ్స్ అలొకేట్ చేసుకుని ఒకవేళ శానిటేషన్లో సిబ్బంది తక్కువ ఉంటే ఖచ్చితంగా పెంచుకునే విధంగా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు వార్డు బాగా విస్తరించిందని, జనాభా ఎక్కువగా పెరిగారు కాబట్టి కొంతవరకు కొన్ని వార్డులో పూర్తి స్థాయిలో మేము అందించలేకపోతున్నామేమో. కనీసం వారానికి 2 రోజులు తూచా తప్పకుండా కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే విధంగా ఒక బాధ్యత తీసుకోవాలి. ఆ పొరపాటు జరగకూడదు. దీనిపైన ఒక సమగ్రమైన ఆలోచనతోటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో ఏ వార్డుకి ఆ వార్డు, ఏ డివిజన్కి ఆ డివిజన్ బాధ్యత కలిగిన అధికారులకి ఆ విధంగా రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాల్సిన బాధ్యత కమిషనర్ గారి పైన ఉంటుంది. సో సిస్టమేటిక్గా చేసుకుంటూ ముందుకెళ్తాం. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే మాకు ఎటువంటి సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. వీటిని తప్పకుండా చైర్పర్సన్ గారు కూడా అదే అంటున్నారు. గతంలో కూడా ఈ సమస్యల గురించి మాట్లాడారు. కానీ ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, బాధ్యత అందరిపైన ఉంది. ఇదేదో ప్రజాప్రతినిధులుగా మేము మాట్లాడడం కాదు, అధికార యంత్రాంగం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా దీన్ని ఒక డ్యూటీగా తీసుకుని ప్రజలకి జవాబుదారం పెంచే విధంగా, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా పనిచేయాలి. దానికోసం మన అధికార యంత్రాంగం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి. సో పురపాలక సంఘం నుంచి ఖచ్చితంగా మన 40 వార్డుల్లో కూడా ఖచ్చితంగా మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో ఐతానగర్ ప్రాంతంలో ప్రత్యేకంగా నిన్న ఇవాళ మనం పర్యటించాం కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే లెవెల్స్ మెయింటైన్ కావడం లేదు. కొన్ని చోట్ల కొత్తగా రోడ్ నిర్మాణం చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తున్నాయి, ఎందుకంటే డ్రైన్స్ సరిగ్గా లేవు కాబట్టి. ఎక్కడైతే కష్టపడి గతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశామో, జాకబ్ గారు ఉండేవాళ్ళు, జాకబ్ గారి టైంలో కష్టపడి అందరం కలిసి చక్కటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం. దాన్ని కూడా నిరుపయోగంగా శిథిలావస్థకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఒక ఆలోచన లేదు, విధానం లేదు. ఇది చాలా తప్పు. ఎందుకంటే
మనం భావితరాలకు ఉపయోగపడే విధంగా ఆస్తులు నిర్మాణం చేసుకుంటాం, ప్రభుత్వ ఆస్తులు. సో తప్పకుండా వీటిపైన సమగ్రంగా మేము ఆలోచించి పాఠశాల వ్యవస్థలో కానివ్వండి, లేదా ఇక్కడ ఉన్న వసతుల విషయంలో కానివ్వండి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఈ నెల 31వ తేదీన నిర్వహిస్తున్నట్లు వైశ్య సంఘాల నాయకులు తెలియజేశారు. ఉదయం శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో విఘ్నేశ్వర పూజ, వైశ్య పతాక ఆవిష్కరణ అనంతరము పట్నంలో శోభాయాత్ర జరుగుతుందని తెలిపారు. స్థానిక బోసురోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో మంగళవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో దేవస్థాన కమిటీ సభ్యులతో పాటు ఆర్యవైశ్య సంఘాల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వివరాలను తెలియజేసి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెల్లవారుజామున పూజలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 6 గంటలకు పతాకావిష్కరణ జరుగుతుందని చెప్పారు. అనంతరం 8 గంటలకు 102 మంది ఆర్యవైశ్య కన్యలచే కలశాలతో అత్యంత వైభవంగా శోభాయాత్ర జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆ రోజు మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. శ్రీ బాలస్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘాల నాయకులు కొణిజెట్టి గోపీకృష్ణ, గ్రంథి విశ్వేశ్వరరావు, నాళం రజనీకుమార్, మద్దాలి శేషాచలం, మువ్వల శ్రీనివాసరావు, సాధు ప్రతాప్, అమర్, కొప్పురావూరి హరికిషోర్, కర్పూరపు రఘునాథ గుప్తా, కొణిజెట్టి శంకర్రావు, నూకల భాస్కర్, గొడవర్తి సంతోష్, సిహెచ్ శ్రీనివాస్, గోపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీ శుక్రవారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. విజయవాడ మన కనకదుర్మ గుడికి అమ్మవారికి దసరా నవరాత్రిలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ రకంగా అధికార లాంఛనాలతో ఈ సంవత్సరం మరి చెప్పిన వాగ్దానం నిలబెట్టుకుంటూ 31వ తేదీన పెనుగొండలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆ రోజున అధికార యంత్రాంగంతో, అధికార లాంఛనాలతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నారు. మరి అలానే అన్ని చోట్ల ఎక్కడైతే అమ్మవారి దేవాలయం ఉందో, వాసవి అమ్మవారి దేవాలయం, ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేదు అక్కడ ఉన్న మినిస్టర్ కానీ మరి ఈ టెంపుల్కి వచ్చి అమ్మవారి పసుపు కుంకాలు అట్లాగే పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కంటిన్యూ చేయడానికి మరి నాందిగా ఇది మొదలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా 31వ తేదీన ఉదయం మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే, మన మినిస్టర్ గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆ రోజున తెనాలి పట్టణంలో వేయించేసిన మన వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పశువులు సమర్పిస్తారు. అలానే ఈ కార్యక్రమంలో అతి ముఖ్యంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబం నుంచి కూడా పశువు కుంకుమ సమర్పించి అమ్మవారి హోమగుండంలో సమిధలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి శోభాయాత్రలో పాల్గొనాలని దేవస్థాన కమిటీ తరఫున తెనాలిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ మీటింగ్ చేయడం జరుగుతుంది. మరి 31/1/2025న శుక్రవారం ఉదయం 8 గంటలకి 102 గోత్రాలతో ఆర్యవైశ్యుల కన్యలచే కలశంతో వైభవంగా శోభాయాత్ర జరుగుతుంది. మరి ప్రతి ఆర్యవైశ్య కుటుంబం నుండి అమ్మవారికి పసుపు కుంకుమలతో సమర్పించి యజ్ఞగుండంలో ప్రతి ఒక్కరూ సమిధలు సమర్పించవలసిందిగా కోరుతున్నాము. మరి ఈ కార్యక్రమానికి ఉదయం 5:30 దగ్గర నుంచి అమ్మవారి శోభాయాత్ర జరుగుతుంది. అట్లానే 6:15 ఆర్యవైశ్య పతాకం ఆవిష్కరణ జరుగుతుంది. మరి 8 గంటలకి 102 గోత్రాలతో ఆర్యవైశ్యులు కన్యలచే కలశ పూజ, శోభాయాత్ర కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని వేచేసి మరి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ మరి అందరూ కూడా ఈ తీర్థ ప్రసాదం తీసుకుని
తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో సమతావాది నన్నపనేని వెంకట్రావు 45వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, సోషలిస్టు భావజాలం గల ప్రజా నాయకుడు, ప్రజాప్రతినిధి, రాజకీయ నాయకుడు, సమతావాది, తెనాలి ప్రాంతానికి వన్నె తెచ్చిన వ్యక్తి నన్నపనేని వెంకట్రావు అని పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు 45వ వర్ధంతిని పురస్కరించుకుని జరిగిన సమావేశంలో ఈ ప్రాంత అభివృద్ధికి, చైతన్యానికి కృషి చేసిన నన్నపనేని వెంకట్రావు సేవలను స్మరించుకున్నారు. అంతేకాక సహకార రంగంలోనూ ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. ఈ ప్రాంతం విద్యావంతమైన ప్రాంతంగా పరిణమిల్లాలని విఎస్ఆర్ కళాశాల స్థాపించి వేలాది మంది విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దిన మహనీయుడు నన్నపనేని వెంకట్రావు అని నివాళులు అర్పించారు. ఇదే విధంగా సోషలిస్టు భావాలు కలిగిన నన్నపనేని వెంకట్రావు దళిత వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో ఉద్యమాల్లోనూ సదస్సులో పాల్గొని తన గళాన్ని వినిపించిన వ్యక్తి నన్నపనేని వెంకట్రావు అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నన్నపనేని రాజకుమారి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ప్రిన్సిపల్ నన్నపనేని ముకుందరావు, కంటమనేని సుధాకర్, ధూళిపాడ సుధాకర్, కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, భాగ్యలక్ష్మి, ఇంజనీరింగ్ కాలేజీ సీఈఓ ఎన్ భాస్కర్, సుగుణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రనాథ్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ అజయ్, శ్రీ రామ రూరల్ కళాశాల డైరెక్టర్ కొలసాని తులసి ప్రసాద్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీలో జరిగిన ప్రతిభ పోటీలు, ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. ఆయన ఒక తలమానికంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఈనాటికి కూడా నేను నన్నపనేని వెంకట్రావు గారి వర్గం అండి అని చెప్పుకునే ప్రజలు ఉన్నటువంటి ప్రాంతానికి ఆయన ఒక నాయకుడు అని చెప్పి మీకు మనం చేస్తాం. అంటే ఏ రకంగా ఆయన జీవించాడనేది మనం చూసుకున్నట్లయితే ఆయన ఏమీ ఆశించలా, ఆయన ఏమీ సంపాదించలా, కాస్త కూస్తో ఉన్నది పోగొట్టుకున్న వ్యక్తే కానీ ఆయన సమాజానికి ఉపయోగపడాలి, సమాజం ఎదిగినప్పుడే అది నిజమైనటువంటి పరిపక్వత చెందినట్టుగా అది నా పరిపూర్ణత, నా జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడుతుందని చెప్పి ఆ రకంగా జీవించినంత కాలం కూడా ఆఖరి తుది శ్వాస వరకు కూడా ఈ సమాజం గురించి ఆలోచించినటువంటి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా మనం భావించవచ్చు అని చెప్పి మీకు మనం చేస్తూ, ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో అంతా సస్యశ్యామలంగా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలి, వర్గ వైషమ్యాలకి లేకపోతే ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజా సంక్షేమం కోసం పోరాడే వ్యక్తులు వీరు. రాజకుమార్ గారికి కళాశాలకి విపరీతమైన సంబంధం. నన్నపనేని వెంకట్రావు గారి దగ్గర నుంచి ఈ కళాశాల అభివృద్ధి కోసం వారితో పాటు పయనించి రాజకీయ రంగంలో ఈనాడు వ్యక్తిగా తీర్చిదిద్దబడిన వ్యక్తి. వారందరూ ఈ రోజున మనందరం ముందుకు వస్తున్నారు. అంటే మన యొక్క బాధ్యత, నేను ఎందుకు ఈ ముందుకు వచ్చానంటే, ఈ 4 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఇదే కళాశాలలో ఎంతో మంది అధ్యాపకులు నాకు పాఠాలు చెప్పిన గురువులుగా ఉన్నారు. మా ముకుందరావు గారు, అలాగే మా గౌతమయ్య ఎదురు కనపడుతున్నాడు. ఒక మొక్క మరి ఎక్కడి నుంచి వచ్చిందని అంటే అదిగో ఆ చిమూరు కాలిగినట్టు పెరట్ నుంచి వచ్చి ఎదురుగా నిలబడుతున్నటువంటి ఈ మొక్క. అంటే ఒక సువాసన, మొక్క యొక్క సువాసన ఎక్కడ తెలుస్తుందండి అంటే అది గంధం చెట్ట, గంజాయి చెట్ట అని పోల్చుకోలేని ఈ రోజుల్లో మన యొక్క బిహేవియర్ని బట్టి విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీ, ఎన్వీఆర్ విద్యార్థులు అంటే మనం ఒక్క చదువు రంగంలోనే కాకుండా బ్లడ్ డొనేషన్స్ విషయంలో కానీ మన ఎన్టీఆర్ సందర్భంగా మన పిల్లలు డొనేషన్ ఇచ్చాం. అలాగే నిన్న జరిగినటువంటి రిపబ్లిక్ దినోత్సవంలో మన పిల్లలు మరి పరేడ్లో డైరెక్ట్గా పాల్గొన్నటువంటి విద్యార్థులు మీరు యాస్కెట్ చూస్తారు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆపరేషన్ తెనాలి డివిజన్ కార్యాలయంలో విద్యుత్ అదాలత్ మరియు అవగాహన సదస్సు జరిగింది. విజయవాడకు చెందిన CGRF ఆధ్వర్యంలో అదాలత్ను నిర్వహించారు.
తెనాలి విద్యుత్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ అదాలత్ మరియు అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. విజయవాడకు చెందిన CGRF ఆధ్వర్యంలో జరిగిన ఈ అదాలత్ కార్యక్రమంలో వినియోగదారులు ఇచ్చిన 20 ఫిర్యాదులను పరిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఫోరం చైర్మన్ ఎం విక్టర్ ఇమానియేలు, ఫోరం సభ్యులు, అలాగే గుంటూరు జిల్లా విద్యుత్ SC KVLN మూర్తి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రామిరెడ్డి, తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి ఆధ్వర్యంలో జరిగింది. విద్యుత్ వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా లో వోల్టేజీ మీటర్లు డిఫెక్టు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ బిల్లులు, ట్రాన్స్ఫార్మర్లు, లో వోల్టేజీ, హై వోల్టేజీ వంటి అనేక సమస్యలు రాగా వాటిని వెంటనే పరిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మేము ఇక్కడ మా CGRF ఫోరం మెంబర్స్ అంతా కలిసి తెనాలి టౌన్కి వచ్చి విద్యుత్ అదాలత్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. అది చేసినందువల్ల ఏంటంటే దాని యొక్క చిన్న 2 నిమిషాల్లో చెప్పి ముగిచేస్తాను. దాని యొక్క విధులు ఏంటంటే ఏదైనా చిన్న చిన్న పరిష్కారం, భూమి తగాదాలు అవి కాకుండా మీటర్ తగాదాలు, మీటర్ యొక్క డిఫెక్ట్ ఉన్నా, బర్నింగ్ అయిపోయినా, లేదు స్టక్ ఆఫ్ అయినా, ఇవన్నీ కూడా వాటివి లేదు వైర్ లేదన్నా పడుతూ, తర్వాత స్తంభాలు పడిపోయేదానికి ఉన్నా, లేదు ఎక్సెస్ బిల్లులు వచ్చినా, లేదు ట్రాన్స్ఫార్మర్లు ఏదన్నా ఫ్లక్చువేషన్ లో వోల్టేజీ, హై వోల్టేజ్ వచ్చినా వాటిని పరిష్కరించేదానికి మాకు పవర్ ఇచ్చారు. ఆ కేసులు మాత్రమే మేము చేయగలము, మిగతావి ఎలాంటివి చేయలేము. పోతే ఈ అదాలత్తులు ఏంటంటే ఆ ఫోరము గుణదల్లో ఉంది, అక్కడ కంప్లైంట్ రూపంలో రావాలి. కంప్లైంట్ తీసుకొని వస్తే అక్కడ డిలే అవ్వచ్చని ఇట్లాగే ప్రతి ఊర్లో సబ్ స్టేషన్ దగ్గర మేము పెట్టి డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా తీసుకొని వచ్చి కన్జ్యూమర్లకు అప్పుడే ఏదన్నా వాళ్ళిద్దరు కూడా సమన్వయం పాటించి ఒప్పుకుంటే అక్కడికక్కడే చేయటం జరుగుతుంది. ఈరోజు కూడా అలాంటి తగాదాలు ఒక 15-20 దాకా వచ్చాయి. వాటిల్లో 15 వరకు వచ్చున్నాయి. ఇప్పుడు అక్కడికక్కడికే చేశాం. తెనాలి మున్సిపల్ మాజీ చైర్మన్ సమతావాది నన్నపనేని వెంకట్రావు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. నన్నపనేని వెంకట్రావు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, అభిమానుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఐతానగర్లోని సమతా వనంలో నన్నపనేని వెంకట్రావు సమాధి వద్ద పలువురు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, VSR అండ్ NVR కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొని NVR సేవలను స్మరించుకున్నారు. ఆయన మృతి చెంది 45 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా ఆయన్ను ప్రజలందరూ గుర్తుంచుకున్నారని వారు ఈ సందర్భంగా అన్నారు. ఆయన ఆశయాలను, ఆలోచనలను కొనసాగిస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మరోలేని మహామనిషి నన్నపనేని వెంకట్రావు గారు ఏనాటికైనా, ఎన్నేళ్లకైనా, ఎన్ని తరాలైనా కూడా గుర్తుండే విధంగా ఆయన మనకు తెలుసు. ఆయన ఒక మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం విద్యారంగం పట్ల ఆయనకున్న గౌరవభావంతో, పేద బలహీన వర్గాల కోసం నిర్మించినటువంటి ఆ కళాశాల నిదర్శనం. అలాగే రైతాంగం కోసం ఆహర్నిశలు కష్టపడి ఊరూరు తిరిగి మెంబర్షిప్లు చేర్పించి షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం అదొక తార్కాణం. అంతేకాకుండా సంజయ్ గారితోనూ, దామోదరం సంజయ్ గారితోనూ, అలాగే అనేక మంది రాజకీయ నాయకులతోనూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద సభలు నిర్వర్తించడం, ఇందిరాగాంధీని సైతం VSR కాలేజీకి తీసుకురావడం, అలాగే రాష్ట్రపతి ఆ రోజున గిరిగారిని సైతం VSR కాలేజీకి తీసుకురావడం, అలాగే రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి సామాన్యులు, అతి సామాన్యుల వరకు కూడా అనేక కులాల వారీగా మరి BCలని, SCలని అందరినీ కూడా సమకూర్చి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు, ఓనాటి శాసనసభ్యులు. నా పేరు సుధాకర్ అండి. నేను నన్నపనేని మోహన్ దాస్ గారి అల్లుడిని. నన్నపనేని వెంకట్రావు గారి కుటుంబంలో ఒక వ్యక్తిగా చాలా గర్వంగా ఉంది ఈరోజు ఇక్కడ వెంకట్రావు గారిని స్మరించుకోవటం. మేము ఇక్కడ చదువుకున్నామని చెప్పి ఎంత ఇదిగా చెప్తారు మాకు. అది నిజంగా వెంకట్రావు గారు చేసిన ఆ సర్వీసు నిజంగా మరవలేము. మన తెనాలి చుట్టుపక్కల ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే
డెఫినెట్గా ఆయన ఒక కారణము. అదేవిధంగా సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ ఐతనగర్లోని సమతావనంలో నన్నపనేని వెంకట్రావు సమాధిని సందర్శించారు. అక్కడ పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. తెనాలి ప్రాంత అభివృద్ధికి ఎన్వీఆర్ చేసిన కృషిని మంత్రి నాదెండ్ల కొనియాడారు. నన్నపనేని సుధాకర్, నన్నపనేని భాస్కర్, నన్నపనేని రాజకుమారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి అత్తోట దీప్తి అధ్యక్షత వహించారు. ఎజెండాలోని అన్ని అంశాలను సభ్యులు ఆమోదం తెలిపారు. తెనాలి మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి ఎజెండాలో పొందుపరిచిన అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశానికి ఎంపీడీఓ అత్తోట దీప్తి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిగిన అనంతరం క్యాటిల్ షెడ్ల నిర్మాణానికి సంబంధించి చేపట్టబోయే పనులు, వాటి అంచనా విలువలు కూడా ఆమోదించడం జరిగింది. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో నందివెలుగు, కొలకలూరు గ్రామ పంచాయతీ నందు 33 లక్షల రూపాయల అంచనాలతో చేపట్టిన 5 పనులు ఆమోదించడం జరిగింది. ఇదే సందర్భంలో ఆర్టీసీ బస్సులు రాత్రి 9:30 గంటల తర్వాత గుంటూరు, తెనాలికి బస్ సర్వీసులు ఉండటం లేదని, బస్ సర్వీసులు నడపాలని ఈ సందర్భంగా ఆర్టీసీ డిపోను కోరటం జరిగింది. ఇదే విధంగా హౌసింగ్ కాలనీలో 24 గంటలు విద్యుత్ దీపాలు కంటిన్యూగా వెలగటాన్ని సమావేశం దృష్టికి తీసుకురావడంతో ఎలక్ట్రిసిటీ అలాగే సెక్రటరీలకు దాన్ని మానిటరింగ్ చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, జడ్పీటీసీ ఉమా ప్రణతి, పరిపాలనా అధికారి ఐ శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మన తెనాలి మండలంలో సంగజాయమూడి గ్రామంలో ఉన్న సర్పంచ్ గారు రాష్ట్రపతి అవార్డు అందుకున్నందుకు ఆమెకి అభినందనలు తెలియజేస్తూ కోరుకున్నాం. అలాగే 2024-25 వర్కులు పెట్టిన వాళ్ళు చేయగలిగితే చేయండి, లేదంటే రిప్రజెంటేటివ్ ఎంపీఓ గారికి కానీ ఏఓ గారికి కానీ ఇవ్వండి. అలాగే మన 2025-26 సంవత్సరంలో ₹1 శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది వర్కులు 15 ఫైనాన్స్ కింద. అలాగే రాబోయే వేసవికాలం కాబట్టి గ్రామాల్లో ఏదైనా పంపులు కానివ్వండి, ఏదైనా వాటర్ వర్క్ కానివ్వండి. ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశానికి 12 మంది ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖ అధికారులు అందరూ హాజరయ్యారండి. ఇక్కడ మెయిన్గా ఒక 2 డిపార్ట్మెంట్స్ నుంచి అడగడం జరిగింది గౌరవ ఎంపీటీసీస్. ఒకటి బస్సెస్, ఆర్టీసీ డిపో నుంచి మేనేజర్ గారు వచ్చారు. వారిని బస్సు యొక్క ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా లేదు, పీక్ టైంలో బస్సెస్ అందుబాటులో ఉండడం లేదని చెప్పారు. దానికి వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ బస్సెస్ ఏదైతే 9:30 తర్వాత బస్సెస్ ఉండట్లేదు గుంటూరు నుంచి తెనాలి అని చెప్పారో ఆ టైంలో వాళ్ళకి బస్సెస్ అరేంజ్ చేస్తామని ఒకటి చెప్పడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ కాలనీస్లో ఈ విద్యుత్ దీపాలు కంటిన్యూస్గా వెలుగుతూ ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీస్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 24/7 విద్యుత్ దీపాలు వెళ్ళడానికి లేదు అనేసి చెప్పడం జరిగింది. అది రేపటి నుంచి మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎన్ఆర్ఈజీఎస్ కింద మనకి ఇప్పుడు కొత్తగా మ్యాండేట్స్ జనరేట్ చేసి వర్క్ స్టార్ట్ చేయడానికి మనకి ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు ప్రపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇప్పుడు వర్క్స్ పెడతా ఉన్నాము. షెల్ఫ్ కూడా కరెక్ట్గా ఉంది, సఫిషియెంట్ షెల్ఫ్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికి మ్యాండేట్స్ మనం బాగానే జనరేట్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి ఒక 600 మ్యాండేట్స్ మన తెనాలి మండలానికి సంబంధించి ఒక 600 మ్యాండేట్స్ కూడా మనం జనరేట్ చేయడం జరిగింది. వెటర్నరీ డిపార్ట్మెంట్ అండ్ ఎన్ఆర్ఈజీఎస్ డిపార్ట్మెంట్ ఈ 2 కోఆర్డినేషన్తో క్యాటిల్ షెడ్స్ మనం కట్టిస్తూ ఉన్నాము. కొత్తగా 18 క్యాటిల్ షెడ్స్ మన మండలానికి శాంక్షన్ అయింది, విలేజ్కి 1 చొప్పున. దానికి సంబంధించిన అప్లికేషన్స్ మన వెటర్నరీ డిపార్ట్మెంట్కి వెళ్ళినట్టయితే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని క్యాటిల్స్ కానీ లేకపోతే షీప్ కానీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనకు పంపించడం జరుగుతుంది. సో దట్ వాటిని మళ్ళీ మనం ఒకసారి స్క్రూటినీ చేసి వాళ్ళకి కరెక్ట్గా ల్యాండ్ ఉండడం, వారి ఫైనాన్షియల్ పొజిషన్ ఓకే అనడం అవన్నీ చూసుకున్న తర్వాత వాటిని కలెక్టర్ గారి అప్రూవల్ కోసం పంపించి శాంక్షన్ తీసుకున్న తర్వాత మనం వాటిని స్టార్ట్ చేయడం జరుగుతుంది.
తెనాలిలోని ఐతానగర్లో గల రక్షణ సైన్యం ప్రార్థనా మందిరంలో స్త్రీల పండుగను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేవుని ప్రార్థనలు చేశారు. తదనంతరం క్రీస్తు బోధనలు తెలియజేశారు. స్థానిక ఐతానగర్లోని రక్షణ సైన్యం ప్రార్థనా మందిరంలో జరిగిన స్త్రీల పండుగలలో తెనాలి మండలంలోని 26 సంఘాల్లోని స్త్రీలు పాల్గొని పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నల్ సుమిత్రా మసి, లెఫ్టినెంట్ కర్మత్ సియోను కుమారి, మేజర్ రత్నసుందరి, మేజర్ రాజకుమారి వారి సంఘ సేవకుల సహకారంతో పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రార్థనలు చేసిన స్త్రీలు దేవుని కృప యొక్క ఆశీస్సులు అందుకున్నారు. అందరికీ నా వందనాలు. 2025 సంవత్సరంలో మరి యొక్క గృహసమితి ర్యాలీ జరగటం అనేది చాలా సంతోషకరము. మొట్టమొదటిసారిగా మేము ఈ స్థలానికి రావటం జరిగింది. మరి ఈ ర్యాలీని జయప్రదం చేయడానికి రాష్ట్రీయ ముఖ్య స్థానం నుంచి TPWM గారు అలాగే వారి సిబ్బంది కూడా వచ్చి ఉన్నారు. దేవుడు వారిని దీవించను గాక. వచ్చినటువంటి గృహసమితి సెక్రటరీలు కానీ గృహసమితి సభ్యులను కానీ దేవుడు ఆశీర్వదించను గాక. రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న రియల్ గేమ్ చేంజర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో మంగళవారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా సుస్థిర పాలన ఏర్పడిందని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎంతగానో కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలియజేశారు. 6 నెలల్లో 4 లక్షల పైన ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని ఆయన తెలియజేశారు. నిరుద్యోగ యువతకు భరోసా కూటమి ప్రభుత్వం అని ఆయన అన్నారు. రాష్ట్రంలో సుస్థిర పాలన కూటమి నాయకత్వం ద్వారా ఏర్పడిన తర్వాత దాదాపు 6,33,658 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో రావడం జరిగింది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఈ 5 సంవత్సరాల లోపల 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి యువతకి ఉపాధి కల్పిస్తామని, ఆ నేపథ్యంలో దాదాపు 20 ప్రధానమైన పారిశ్రామిక రంగాల్లో 4,10,125 ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఉన్నాం. మంచి ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. జాబ్లెస్ క్యాలెండర్లను ప్రకటించి నిరుద్యోగ యువకుల్ని మోసం చేసే ప్రభుత్వం కాదు ఇది. మొన్నటిగా మొన్న దావోస్ పర్యటన ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోకి ముందుకు తీసుకెళ్లాలంటే దాంతోపాటు పర్యావరణ రక్షణ ఇవాళ ప్రకృతి విలయతాండం చేస్తూ ఉంది. ఎకలాజికల్ బ్యాలెన్సింగ్ అనివార్యం, ఈ సమాజం బాగుండాలని చెప్పి ఆ నేపథ్యంలో ఈ రోజున ప్రత్యేకమైనటువంటి అంశాలని ఎవరు ఊహించినటువంటి అంశాల మీద చర్చ చేసి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఒక రకంగా చెప్పాలంటే ఎకనామిక్ ఫోరంలో ఈజ్ ద గేమ్ చేంజర్ అని చెప్పి నిరూపించుకున్నటువంటి దావోస్ పర్యటన. శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో గాంధీజీ ఆరాధన వారోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని గాంధీ మహాత్మునికి, మాతా కస్తూర్బా గాంధీకి విశేష పూజలు నిర్వహించారు. మహాత్మా గాంధీజీ 77వ ఆరాధన దినోత్సవం సందర్భంగా స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 5వ రోజు మంగళవారం సాయంత్రం ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని శ్రీ మహాత్మా గాంధీ, మాతా కస్తూరిబా గాంధీలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రమ వాసులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ సత్యాన్ని పాటించడం ఎంత ముఖ్యమో బ్రహ్మచర్యం కూడా 37వ ఏట నుండే త్రికరణ శుద్ధిగా పాటించారని అన్నారు. 100 మైళ్ళ దూరం కూడా ఆయన వేగంగా నడిచేవారని చెప్పారు. యువతరానికి గాంధీజీ సద్గుణాలు, మంచి అలవాట్లు అందించాలనే తపంతోనే ఆశ్రమం తరపున గాంధీజీ ఆరాధన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వజ్రాల రామలింగాచారి తెలియజేశారు. ప్రపంచ పూజితులు శ్రీ మహాత్మా గాంధీజీ ఆరాధన ఈ నెల 30వ తారీఖు. ఈ సందర్భంగా గాంధీ ఆశ్రమంలో వారోత్సవాలు జరుపుతున్నాము. విశ్వశాంతి కోసం జరుపుతున్న ఈ వారోత్సవాలు ఈరోజు 5వ రోజు.
మహనీయుల్ని స్మరించుకోవడంతోనే విశ్వశాంతి కలుగుతుంది. ఎందుకంటే మహనీయులు అంతటి శక్తివంతులు. ఈ వారోత్సవాలు ఒక ప్రత్యేకత ఏంటంటే కనీసం ఈ వారం రోజులన్నా కూడా సమాజంలో ప్రత్యేకంగా గాంధీజీకి కస్తూరి మాతాకి పూజలు చేద్దామనే ఉద్దేశం నిత్యం జరుగుద్ది. విశేషంగా చేసి ఈ సమాజానికి స్ఫూర్తిని కలిగించాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా యువతకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ కొరకు కూడా గాంధీజీ భక్తి విశ్వాసాలు, మాతృభక్తి, దేశభక్తి, అట్లాగే క్రమశిక్షణ, శాకాహారము, అనేక విషయాలు ఆయన జీవితం అంతా కూడా ఒక సందేశంగా భారతదేశానికి, ప్రపంచానికి ఉన్నది. ఎక్కడైతే గాంధీ మార్గం ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది, అక్కడ యుద్ధాలు రావు. మానవత్వం ఉంటుంటే ఇక యుద్ధాలు ఏముంటాయి? మానవత్వం మర్చిపోతే యుద్ధాలు వస్తాయి. మానవత్వానికి ప్రతిరూపం గాంధీ మహాత్ముడు. అందరిలో ఉంది. గాంధీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందరి హృదయాల్లో చిన్న బొమ్మ ఏమన్నాడు, పసిపిల్ల కూడా ఇట్లానే కరబెడతాడు. గాంధీ యూనివర్సల్ ట్రూత్. అది ఆ ఫిగర్ అంటే యూనివర్సల్ ఫిగర్. యూనివర్సల్ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సత్యాచరణ, ధర్మాచరణ, త్యాగము మొదలైనవి. అదేవిధంగా కుటుంబంలో ఒక విషయం చెప్తాను గాంధీ గారి గురించి. ఎట్ ది ఏజ్ ఆఫ్ 37, 37 సంవత్సరాల వయసులోనే ఆయన బ్రహ్మచర్యం పాటించాడు. బ్రహ్మచర్యం 37 సంవత్సరాలకేనంటే కొన్ని విషయాల్లో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అటువంటి నిగ్రహశాలి. అందుకనే 200 మైళ్ళు, 250 మైళ్ళు, 300 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే బ్రహ్మచర్యం అంటే మనస వాచ కర్మణ ఎటువంటి కోరికలు లేకుండా ఉండటం, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా. తెనాలి ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ డీఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తెనాలి ప్రభుత్వం ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మంగళగిరి మండలం ఎర్రబాలెంకు చెందిన గాజుల పావని మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. 32 ఏళ్ల పావని ఈ నెల 24వ తేదీన తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆపరేషన్ వికటించి గాజుల పావని మృతి చెందిందని బంధువులు మంగళవారం తెనాలి డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆపరేషన్ సమయంలో చిన్న ప్రేగుకు, యూరినరీ బ్లాడర్కు 2.5 cm × 2.5 cm గాయం చేసి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. పావని శరీరం 1 రోజు వ్యవధిలోనే విషతుల్యమై సెప్టసీమియా కారణంగా షాక్లోకి వెళ్ళిందని వాపోయారు. వెంటనే గుంటూరు ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఫలితం లేక మృతి చెందిందని, ఆపరేషన్ చేసిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని, మహిళా కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీ కార్యాలయం వద్ద నినాదాలతో డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 31న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. కార్యక్రమ వివరాలను తెలియజేసిన దేవస్థాన కమిటీ. తెనాలిలో ఘనంగా నన్నపనేని వెంకట్రావు వర్ధంతి. సమతావనంలో సమాధి వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. పట్టణంలోని ఐతానగర్లో 2వ రోజు కొనసాగిన మంత్రి నాదెండ్ల మనోహర్ వార్డుల పర్యటన. పారిశుద్ధ్య నిర్వహణ బాగాలేదంటూ మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రజలు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో దారుణం. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ అయి మహిళ మృతి చెందిందంటూ బంధువుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.